ఏంది ఇప్పుడు అది బీసీలకు సంబంధం లేని సూసైడ్ అని చెప్పి పోలీసులు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. జరుగుతుందా అట్లాంటి? తప్పు, పచ్చి అబద్ధం. పోలీసులు రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం ఇలా చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు చనిపోతూ కూడా మేము నైట్ 8 గంటల విషయం తెలియగానే ఇక్కడికి వచ్చాను భార్గవ్ గారు. నేను అరే ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది ఏంది, ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది ఏందని లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు పంపించలే. నిన్న అర్ధరాత్రి 1 గంటకండి, అర్ధరాత్రి 1 గంట 8 గంటల నుంచి నైట్ తెల్లవారి దాకా ఇక్కడ ఉన్నాను. నేను ఇప్పుడే పోయి స్నానం చేసి వచ్చా, పొద్దునట్టు పోయి మళ్ళీ వచ్చా. లోపలికి ఎందుకు ఎలా చేయట్లేదు? అదే లోపల ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారా మావాడికి, కరైనటువంటి సౌకర్యాలు లోపల హాస్పిటల్లో ఉన్నాయా లేదా, డాక్టర్లు ఉన్నారా, సరిగ్గా చూసుకుంటారా, లోపలికి వెళ్తామంటే పంపించలే. ఇప్పుడు ఆయన బీసీ ఉద్యమం కోసం చచ్చిపోయాడా లేదని పక్కన పెడితే ఈ అగ్రవర్ణ మీడియా, అగ్రవర్ణ పేపర్లు, అగ్రవర్ణ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే నాయకులు ఇది ఆయన బీసీల కోసం చచ్చిపోలేని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. వీళ్ళు ఈ దొంగలు అయితే బీసీల కోసం మీరు ప్రాణాలు కోల్పోండి, రేవంత్ రెడ్డిని రమ్మను, దీక్ష చేద్దాం, ఢిల్లీలో కూర్చున్నారా? అప్పుడు ఎవరే ఆరోపిస్తారు ఇట్లా? మెయిన్ పేపర్లలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా రాలేదు. అవన్నీ ఖమ్మంలో రెడ్డిల పేపర్లు, అవన్నీ ఆంధ్ర మీడియా, అదంతా గుజరాతీ మీడియా, అదంతా మార్వాడి మీడియా, తెలంగాణ మీడియా మీలాంటి ఛానల్స్ ఇక్కడ కనపడుతున్నాయి తప్ప ఒక్కటైనా తెలంగాణ ఛానల్ మన బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం మా గొంతు వినిపించే ఛానల్స్ ఉన్నాయండి? ఓ ప్రాణం పోతే ముగ్గురు పసిపిల్లలు ఉన్నటువంటి ఒక బిడ్డ, విశ్వకర్మల బిడ్డ, ఈ విశ్వాన్ని నిర్మించిన వాళ్ళు విశ్వకర్మలు, పోతులూరి వీరబ్రహ్మం గాని వారసులు, వాళ్ళు దేనికోసం చనిపోతారని సొంతంగా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల ద్వారానే సూసైడ్ చేసుకున్నాడు అనేది కూడా చెప్తున్నారు. సరే, అట్లా చిత్రీకరించే ప్రయత్నాలు ఇప్పుడు ఒకటి బ్రదర్, ఆర్థిక ఇబ్బందులు దేనికి ఉన్నాయి? బీసీలకు రాజ్యాధికారం లేదు కాబట్టి ఉన్నాయి కదా, ఇల్లు లేవు కాబట్టి 2 నెలల నుంచి బీసీ కిరాయి కట్టుకోలేదంటే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మనం తెచ్చుకొని పాలించుకుంటా ఉన్నాం. రాష్ట్రం రావడానికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర వహించింది, శ్రీకాంతాచారిని ఇప్పుడు ఉన్నటువంటి చారి వరకు. దానికోసమే కదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అందుకే మరి రాజ్యాధికారం కావాలనేది, మనం మాలాంటి వాళ్ళ ముఖ్యమంత్రులు కావాలనేది, ఎమ్మెల్యేలు కావాలనేది, ఎంపీలు కావాలనేది, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఒకటై రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనేది దేనికి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే కదా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు సామాజిక న్యాయం జరగట్లేదు, రిజర్వేషన్లలో మా వాటా లేదు, మాకు సొంత ఇల్లు లేవు, స్కూల్ ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. మా ఎస్సీల దగ్గర, బీసీల దగ్గర, ఎస్టీల దగ్గర ఆర్థికంగా రెడ్డోళ్ళ దగ్గర, కమ్మల దగ్గర, బాపనోళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం లేదనే కదా మా బాధ. దానికోసమే కదా. అటెంప్ట్ జరిగిన తర్వాత సాయి ఈశ్వరాచారి ఎవరితో మాట్లాడిండా, ఏం చెప్పిండు అసలు? నేను వెళ్ళినప్పుడు నమస్తే అంటే నమస్తే అన్నాడు. వాళ్ళ మిస్సెస్తో మాట్లాడాను. అన్న నీకేం కాదన్నా, ధైర్యంగా ఉండు, మేము అందరం ఉన్నామని చెప్పాం. మరి లోపల మరి మనిషి మంచిగా ఉన్నాడా లేకపోతే ఏదైనా సీరియస్ కండిషన్ ఉందా ఏంటంటే డాక్టర్లు మాకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఎటువంటి లేదు, పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాము. జాజుల సీన్ అన్న, ఇంకో అన్ని ప్రజా సంఘాలు, రకరకాల ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలన్నీ యూనిట్గా ఇక్కడనే పొద్దు నుంచి కూర్చొని ఉన్నాం. ఎటువంటి బుల్టన్ భార్య ఏమంటుంది, ఏం చెప్తుంది వాళ్ళ భార్య? అదే బీసీల కోసమే గతంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాము, సీమాంధ్ర దోపిడీదారుల నుంచి, గుజరాతీ మార్వాడి దోపిడీదారుల నుంచి మన రాష్ట్రాన్ని, స్వరాష్ట్రాన్ని మనం సాధించుకొని ఏ విధంగా మన రాష్ట్రంలో మన పాలన ఉండాలో, సామాజిక తెలంగాణ కోసం మా భర్త నిరంతరం ఎప్పుడు బీసీ అనేవాడు అన్న. దాని ద్వారా ఎక్కువ ఈ బీసీ సంఘాలు చేసేటువంటి ఉద్యమాలు చూసేటోడు, మన కింది కులాలకు పై కులాలు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని పసిగట్టేటోడు. ఇంకెప్పుడు వస్తుంది, నా ప్రాణం త్యాగంతోనైనా ఈ బీసీ రాజ్యం, ఎస్సీ రాజ్యం, ఎస్టీ రాజ్యం వస్తుందేమో అనేటువంటి దాంతోనైతే ఆమె చెప్పింది. మేము ఎక్కువ అడిగే ప్రయత్నం చేయలేము, బాధలో ఉంది కాబట్టి. సో ఇది 42% రిజర్వేషన్ల విషయంలో జరిగినటువంటి, అంటే ఆయన 42% రిజర్వేషన్ల విషయంలోనే ఆయన సూసైడ్ చేస్తున్నట్టుగా వాళ్ళ భార్య కూడా చెప్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పోలీసులు కూడా అంటే ఇది పర్సనల్గా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్లనే చనిపోయారని క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీసీ సంఘాలు చెప్తున్నాయి.